హాయ్ ఫ్రెండ్స్! ఈ బ్లౌజ్ చూసారు కదా! బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్‌లో ఈ షేప్ అయితే ఇచ్చాను. ఇదొచ్చేసి నాదేనండి లెహెంగా బ్లౌజ్ అని చెప్పాను కదా! టైలర్స్ అందరికీ ఉండే ప్రాబ్లమే. మనయి మనం స్టిచ్ చేసుకోం కదా! బర్త్‌డే ముందు రోజైతే ఇలాగ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే స్టిచ్ చేశాను నేను. ఇలా హ్యాంగింగ్స్ కూడా సింపుల్‌గానే పెట్టేశాను. ఇదొచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇచ్చాను. లెహెంగా బ్లౌజ్ కదా! ఇలా బావుంటుందని చెప్పి ఇలా స్టిచ్ చేశాను. ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కటింగ్. డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్. ఫ్రంట్ అయితే ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చాను. ఎందుకంటే మనకి ఒక సైడ్ డిజైన్ అనేది ఉంది. దాన్ని ఇలా నెక్‌కి వేద్దామని చెప్పి ఇలా డిజైన్ చేశాను. హ్యాండ్ కూడా లైట్‌గా చిన్నగా పఫ్ ఇచ్చాను. క్లాత్ తక్కువుందని తక్కువ పఫ్ అయితే ఇచ్చాను. హ్యాండ్‌కి మనకి ఇలాగా జిగ్‌జాగ్ మోడల్ కట్ వర్క్ అయితే ఇచ్చాడు. ఇలాంటి మోడల్‌కి మనము బకరం వేసామంటే స్టిఫ్‌గా ఉంటుంది. కానీ నాకు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏమీ లేక నార్మల్‌గా అప్పటికప్పుడు అయితే ఇలా స్టిచ్ చేశాను. కొంచెం లేచినట్టుగా అనిపిస్తుంది. ఈ హ్యాండ్ కట్ వర్క్‌నైతే నేనైతే ఇప్పుడొచ్చే ట్రెండింగ్ మోడల్ ఉంది కదా! డబుల్ కట్ వర్క్ ఆ మోడల్‌లో అయితే రీమోడల్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారనేది కూడా కామెంట్ చేయండి. ఫిట్టింగ్ అయితే చాలా బావుంది. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కటింగ్, స్టిచ్చింగ్ చేయడం వల్ల వీడియో షూట్ చేయలేకపోయాను. మన ఛానల్‌లో చాలానే ఉన్నాయి ఇలాంటి మోడల్స్ చెక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.